అందరికీ నమస్కారం అండి. నా పేరు కాకల సురేష్. మాది గోపాలపురం మండలం చెరుకుమిల్లి విలేజ్. నేను 10వ తరగతి చదువుకోవడం జరిగింది. వ్యవసాయ కుటుంబం మాది. దాని మీద ఇంట్రెస్ట్ తోటి నేను ఈ వ్యవసాయంలోకి రావడం జరిగింది. సుమారుగా నేను ఒక 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం అనుభవం ఉందండి నాకు. ఎరువులు, పురుగు మందులు ఉపయోగించే వ్యవసాయం చేసేవాళ్ళం అండి. మా వ్యవసాయం వచ్చేసి జీడి మామిడి, టొబాకో, అలాగే గతంలో అయితే మామిడి కూడా ఉండేది. అదేవిధంగా 2 ఎకరాలు వరి చేస్తున్నానండి. ఈ వరి కూడా దేశీ వెరైటీలే సాగు చేయడం జరుగుతుందండి. స్టార్టింగ్ 2019 నుంచి కూడా. నేను సుమారుగా 2019 నుంచి కూడా ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. మాకు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే భూమిని బలం చేసుకోవడానికి ఈ కెమికల్ గట్ట గతంలో వాడేసి ఉన్నాం కాబట్టి ఈ భూమి అంతా కూడా కెమికల్ అలవాటు పడిపోయి ఉంది. దాని గురించి పచ్చిరొట్ట గ్రీన్ మెన్యూస్ అనేవి కూడా వాడడం జరిగింది. ఒక 20 రకాల వరకు ధాన్యాలు వాడడం జరిగింది. ఈ వాడడం వల్ల నేల గుల్లబారి మనకి పంట కూడా దిగుబడి కూడా ఏమాత్రం తగ్గకుండా కెమికల్ తోటి ఈక్వల్గా రావడం గమనించడం జరిగింది. అదేవిధంగా మనకి కరెంట్ ఆదా కూడా అవడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి తడి అనేది గుల్లగా ఉండి చెమ్మ ఉండటం వల్ల 9 అవర్స్ పెట్టవలసి వచ్చి 6 అవర్స్ పెట్టుకుంటే సరిపోద్ది. 6 గంటల వరకు పెట్టుకుంటే సరిపోద్ది అండి తళ్ళు. ఆ విధంగా కూడా విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. అలాగే మేము హెల్త్ గురించి కూడా బాగా ఆలోచించి ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. మీకు వెనకమాల కనిపిస్తుంది కదండి, అదంతా కూడా ఆయిల్ ఫామ్. మొత్తం 1/2 ఎకరం ల్యాండ్ అండి అది. ఈ 1/2 ఎకరంలో కూడా నేను కౌలుకి తీసుకోవడం జరిగిందండి. 1/2 ఎకరం వచ్చేసి 12,000 రూపాయల కౌలు సంవత్సరానికి తీసుకోవడం జరిగింది. దీంట్లో అన్ని రకాల ఆకుకూరలు, గోంగూర, తోటకూర, కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, మెంతుకూర, ఇలా రకాల ఆకుకూరలు పెట్టడం జరిగింది. అలాగే పాదుల్లో పొట్లపాదు కూడా పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని రకాలు కూడా పాదులు పెట్టడం జరిగిందండి. అలాగే కూరగాయల మొక్కలకు వచ్చేసరికి వంగ, మిర్చి, టమాటా, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రొకోలీ పెట్టడం జరిగిందండి. ఇలా రకరకాల కూరగాయలు పెట్టి మేము ఇంటి అవసరాలకి ముందు యూజ్ చేస్తామండి. అదేవిధంగా మిగిలిన వచ్చేసరికి మనకు వీక్లీ స్టాల్స్లో పెట్టించడం జరుగుతుందండి. ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్లో రోటవేటర్ వేసి చేయడం జరిగిందండి. తర్వాత బయోచార్ కూడా వాడడం జరిగింది. అలాగే జీవామృతం కూడా పోసి మొక్కల మొదలు పోసి చేయడం జరుగుతుందండి. ఇలా పోయడం వల్ల నేల గుల్లబారి మనకి ఏంటంటే వాటర్ నిలబడకూడదండి. వాటర్ నిలబడిందంటే కూరగాయ పంట కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా మనకు అనుకున్నట్టు క్రాప్ మనకి హార్వెస్ట్కి రావండి. అందు విధంగా మేము ఇవన్నీ వాడడం వల్ల నేల గుల్లబారి వాటర్ కానీ పెడితే 1 గంటలో లాగేస్తుందండి. దాని గురించి మొక్క గ్రోత్ అనేది కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి కషాయాలు కానీ ద్రావణాలు కానీ ఇవి వాడేది, ఒక జీవామృతం, ఘనజీవామృతమే ఒకటే వాడాం. కాలీఫ్లవర్ అంటే ఖచ్చితంగా పురుగు అనేది ఎక్కువ ఆశించదు. దానికి సంబంధించి ఒకసారి కాలీఫ్లవర్కి మట్టుకు అగ్నాస్త్రం స్ప్రే చేయడం జరిగింది. ఈ కూడా మన తిన్నవాళ్ళు మట్టుకి చాలా బాగుంది కాలీఫ్లవర్ అని చెప్పేసి మాకు ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా ఆర్డర్ అవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసామండి. అవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సుమారుగా ఒక 3 నెలలు అవుతుందండి ఇది ప్లాంటేషన్ వేసి. ఇప్పుడు మంచి క్రాప్కి వచ్చింది. మేము ఇందులో పండిన పంటలో మేము ఇంట్లో సరిపడగా తీసుకున్నాక ఇలాగ మహిళా సంఘాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళకి, అలాగే మనకి టొబాకోలో బయర్స్ వాళ్ళు ఉంటారండి, వీళ్ళందరూ కూడా మన ఫీల్డ్స్కి రావడం జరుగుతుందండి. ఇక్కడే చేలోనే లైవ్లో వాళ్ళకి ఆకుకూరలు కానీ కూరగాయలను కోసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. స్టార్టింగ్లో కొత్తిమీర కేజీల లెక్కనే ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు చాలా బాగుందని చెప్పేసి దగ్గర ఇప్పుడు వరకు 10 కేజీలు కొత్తిమీర అమ్మడం జరిగింది. ఏ గ్రేడ్ మోడల్లో కూడా వరిలో కూడా గొట్ల పైన మేము పండించుకోవడం జరుగుతుంది. దగ్గర 3 నెలల నుంచి సుమారుగా మేము కూరగాయలు గట్ట ఏమి కొనుక్కోకుండా మేము పండించిన కూరగాయలు తినడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఒక 1/2 ఎకరంలో ఏటీఎం వేయడం వల్ల దీని నుంచి కూడా మేము మా ఇంటికాడ కూడా మేము అసలు కూరగాయ అనేది ఇప్పుడు కొనుక్కోవటం లేదు. ఇది కూడా చాలా బాగుంది, టేస్ట్ బాగున్నాయి అని చెప్పేసి ఇంటికాడ కూడా సపోర్ట్ చేస్తున్నారు.
ఆదాయం నెలకొచ్చేసి ఒక 6 నుంచి 8 వేలు మధ్యలో రావడం జరుగుతుందండి. ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనకి ఈ కలుపు గట్టాను పారలతో చెక్కించి అన్నీ చేయడం వల్ల కూలీలు ఖర్చు అది పోయి సుమారుగా ఒక 5,000 రూపాయలు నెలకు ఇప్పుడు ప్రజెంట్ అయితే మిగులుతుందండి. నేను ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా విస్తృతంగా ప్రచారం చేసి దీనివల్ల ఉపయోగాల గురించి, ఇలా ఆకుకూరలు కూరగాయలు తినడం వల్ల ఇలాగే దేశవాళీ రకాల గురించి రైతుల్లోకి ఇంకా తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో నేను ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా పెంచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశీ రకాల మీద నాకు ఇంట్రెస్ట్ తోటి నేను ఈ వ్యవసాయాన్ని కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో పెంచడానికి నేను ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది.